ఒక వ్యక్తిని చూసినప్పుడు నీకు మనిషి కనబడడం లేదు, అతని మతం కనబడుతుందంటే, నేను మరో మతంలో ఉన్నానని. మానవుడిని 2 రకాలుగా చూడండి. మంచివాడు, చెడ్డవాడు. మంచి ఆలోచనలు ఉన్నవాడు, చెడు ఆలోచనలు ఉన్నవాడు. మంచి పని చేసేవాడు, చెడు పనులు చేసేవాడు. రెండే ఉన్నాయి మతాలుంటే. ఇక్కడ నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విషయం ఏంటంటే, ఇది మన సమాజం. మన సమాజం కోసం మనం నిలబడంటి అవసరం ఉంది. నేను సమాజానికి నేనేమిస్తున్నాను? ఈ సమాజంలో పుట్టాము. ఈ సమాజంలోనే చదువుకున్నాము. ఈ సమాజంలోనే వ్యాపారాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే ఉద్యోగాలు చేస్తున్నాం. ఈ సమాజంలోనే మన కుటుంబము, మన పిల్లలు, మన తల్లిదండ్రులు ఉన్నారు. మరి సమాజం బాగుంటేనే గదా! నేనైనా, నా వ్యాపారమైనా, నా కుటుంబమైనా, నా భవిష్యత్తయినా బాగుండేది. మరి సమాజ హితం కోసం మనం ఏం చేస్తున్నాం? సమాజంలో మన మధ్య ఉన్న ఐక్యత కోసం మనం ఏం చేస్తున్నాం? మనమైనా, మన పిల్లలైనా ఎంత సంపాదించాలి? ఏ ఉద్యోగం చేయాలి? మన పిల్లల్ని ఏం చదివించాలంటున్నాం. కాదు. ఈరోజు సమాజంలో డాక్టర్స్ ఎంతమంది కావాలో అంతకన్నా ఎక్కువున్నారు. ఇంజినీర్స్ ఎంతమంది కావాలో అంతకన్నా ఎక్కువున్నారు. ప్రతి ప్రొఫెషన్‌లో కూడా ఎంతమంది ఉండాలో అంతకన్నా ఎక్కువున్నారు. మన సమాజంలో కొదువైందంటే మానవత్వము మనుషుల కొదువైపోయింది. జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్న విషయం ఏంటే మానవత్వం వైపుకు అడుగులు వేద్దాం. మానవత్వాన్ని మంటగలిపేటి మతాలు మనకు అవసరం కూడా చెప్పండి. ఈ మతాలు మనకు కావాల్సింది కావాల్సింది. మనకు కావాల్సింది మానవత్వం. మనకు కావాల్సింది ధర్మం. మనకు కావాల్సింది ధర్మం. ఈ మతాలు మనకొద్దు. మనుషుల్ని చంపే మతాలు మనకొద్దు. ఈ దేశం ఏదైతే ఉందో మన దేశం కోసం కలిసికట్టుగా నిలబడాల్సిన అవసరం ఉంది. మీ సంతానం మీద మీకు ప్రేమ ఉంటే, మీ కూతురంటే మీకు ప్రేమ ఉంటే, మీ కొడుకంటే మీకు ప్రేమ ఉంటే, వారి కోసం మంచి సమాజాన్ని ఇద్దాం. ప్రపంచంలో చూసుకున్నట్లయితే ఎన్నో దేశాలు నాశనం అయిపోయాయి. కేవలం మతం అనే పిచ్చితో, మత ఉన్మాదంతో కొట్టుకొని చచ్చిపోయాయి. శవాలు దిబ్బలుగా మారిపోయి, 1, 2 కాదు ఉన్నటువంటి 200 దేశాలు, 50 పైగా దేశాలు నాశనం అయిపోయాయి ఈరోజు. ఒకసారి ఆలోచించండి. ఈ మతాలు ఇదొద్దు మనకి. మనకు కావాల్సింది మానవత్వం కావాలి.